హలో గైస్, ఈ వీడియోలో ఒక అబ్బాయి తన లవ్ స్టోరీ చెప్తున్నాడు. ఈ స్టోరీ విన్నాక లవ్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత పెయిన్ఫుల్గా ఉంది ఈ స్టోరీ. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు విక్కీ. నేను ఒక అమ్మాయిని 9 years లవ్ చేశాను. అమ్మాయి కూడా నన్ను చచ్చేంత ప్రేమించింది. 2020కి 9 years లవ్ నాది. తనకి December 25th 2020 పెళ్ళైపోయింది. ఎందుకంటే తనకి పేరెంట్స్ లేరని ఫోర్స్గా వాళ్ళ అమ్మమ్మ మ్యారేజ్ చేసింది. పెళ్లి రోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే తన పెళ్లికి నేను ఏమైనా సమస్య చేస్తానేమో అని వాళ్ళ అమ్మమ్మ నా మీద కేసు పెట్టింది. తన పెళ్ళైన 30 minutesకి నన్ను వదిలేశారు. నేను బయటికి వచ్చి తాగడం స్టార్ట్ చేశా. 27 December సాయంత్రం 4:40కి నేను ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నా పిల్ల నుండి కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసి ఊరికే పెట్టుకున్న చెవి దగ్గర. ఏం మాట్లాడలేదు తను కాసేపు. 30 seconds కాల్. తను అన్న మాటలు గుండెల్లో ఉండిపోయాయి. హ్యాపీగా ఉండలేవురా, కానీ టేక్ కేర్ అని కాల్ కట్ చేసింది. నెక్స్ట్ డే 2020 December 20న వాళ్ళ అక్క కాల్ చేసి, నీకు చెప్పా తీసుకెళ్ళిపో అని. నువ్వు వినలేదు. అమ్మమ్మకి చెప్పా నీకు ఇచ్చి పెళ్లి చేయమని. వినలేదు. నిన్ను అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పా, వాళ్ళు వినలేదు. ఇప్పుడు హ్యాపీయేనా నువ్వు అన్నది. ఏమైంది సరిగ్గా చెప్పు అంటే, నా చెల్లి చనిపోయింది అంది. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు చస్తూ బ్రతుకుతున్నా. కేవలం పెళ్ళైన 3 daysకే నా పిల్ల చనిపోయింది. సూసైడ్ లెటర్ రాసి మరి. ఇంకో విషయం ఏంటంటే, ఆ సూసైడ్ లెటర్లో నా పేరు రాసింది. నేను విక్కీని తప్ప ఎవరిని నా భర్తగా యాక్సెప్ట్ చేయలేను, కానీ నేను వేరే వాళ్ళతో ఉంటే నా విక్కీకి నచ్చదు, అందుకే చనిపోతున్నా అని రాసి పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నా. ఎందుకంటే తనని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను, ప్రేమించలేను. ఈ స్టోరీ మీ హార్ట్కి టచ్ అయి ఉంటే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి లవ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.